పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ రాఫా కలుగునుగాక. రాఫా అనగా స్వస్థత కలుగునుగాక. శరీర సంబంధమైన స్వస్థత, ఆత్మకు స్వస్థత కలుగునుగాక. మన దగ్గర లేనిది దేవుని యొద్ద నుండి పొందుకోవడమే నిజమైన స్వస్థత. ఒక్కసారి మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మీకు రాఫా కలుగునుగాక అని చెప్పండి. మీకు రాఫా కలుగునుగాక, మీకు రాఫా కలుగునుగాక, మీకు రాఫా కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. దేవుడు నమ్మదగిన వాడు, అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదంటే లేదు. ఆయన సమస్తమును మన ప్రార్థన ఆలకించి మనకైనా సాధ్యపరిచే దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. పరిస్థితులను మార్చే దేవుడు, స్థితిగతులను మార్చే దేవుడు, రాబోయే ఉగ్రతను తప్పించే దేవుడు, రాబోయే శోధనను తప్పించే దేవుడు. శత్రువులు నీ మీదికి దండెత్తి వచ్చిన శత్రువులందరినీ ఆయన తొలగించి నీకు సమాధానము, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో, దేవుడిచ్చే వాగ్దానం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా నిన్ను బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని, నీకు నిందలేయాలని, నీ మీద చెడ్డ మాటలు పలకాలని, నువ్వేదో చెడ్డవాడువని అనేకులకు తెలియాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికే అవమానము తప్ప మనకు ఎలాంటి అవమానము లేదు. అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. హల్లెలూయా. అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. మరి దేవుడు ఈ 6వ రోజు, ఎన్ని రోజులండి ఈరోజు? 6వ రోజు. 5 రోజులు విజయవంతంగా మనం ముగించుకున్నాం. ఈ 6వ రోజు దేవుడు మనకు ఎంతగానో కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 23 రోజులు దేవుడు మనందరము చక్కగా ప్రార్థన జరిగించుకుందుము గాక. ఆమేన్. ఒక దినము గడుపుట దేవుని మందిరంలో 1000 దినాల కంటే శ్రేష్టము. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అలాంటిది నువ్వు 23 రోజులు కంటిన్యూగా వస్తున్నావంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఒక మేలు జరిగించబోతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి విధమైన దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, తాంత్రిక శక్తులు, శాపము నుండి యేసు నామములో దేవుడు నీకు విడుదల కలిగించి అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఈరోజు అంశము విశ్వాసంతో ప్రార్థించాలి. దేంతో ప్రార్థించాలండి? విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు ప్రార్థించేటప్పుడు నీకు విశ్వాసము లేకపోతే దేవుడు ఇస్తాడో ఇవ్వడో, దేవుని అడుగుతున్నాను ఇస్తాడో ఇవ్వడో, ఆయన చేయలేడేమో, దేవునికి చేతగాదేమో నేను అడిగింది అని చెప్పి నువ్వు లోపల అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. నేను అడిగింది తప్పకుండా దేవుడు నాకు ఇస్తాడు, నేను అడిగింది తప్పకుండా దేవుని యొద్ద నుంచి నేను పొందుకుంటాను. ఒకవేళ నేను అడిగింది ఆలస్యం కావచ్చు, అమ్మా ఆలస్యం అవుతుంది, తప్పకుండా ఆలస్యం కావచ్చు, అంతేనా? ఆలస్యం అవుతుంది. అడిగిన వెంటనే దేవుడు ఇవ్వచ్చు, లేదా నెలకి ఇవ్వచ్చు, 2 నెలలకి ఇవ్వచ్చు, సంవత్సరానికి ఇవ్వచ్చు, ఎన్ని రోజులకైనా ఇవ్వచ్చు, కానీ ఇచ్చేది మాత్రం పక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు విశ్వాసముతో దేవుణ్ణి అడిగితే ఏదో ఒక రోజు దేవుని యొద్ద నుండి నువ్వు తప్పకుండా పొందుకుంటావు. హల్లెలూయా. విశ్వాసముతో దేవుని అడిగినప్పుడు, విశ్వాసముతో దేవునితో నిరీక్షణతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా నీ పక్షాన ఉండి ఆయన ఒక అద్భుతాన్ని జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఒక్కడే మన జీవితంలో. విశ్వాసం నీకుందా? నమ్మకం నీకుందా? దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? నిజంగా దేవుని నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా? దేవుని విశ్వసిస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన వారిని కూడా మనం నమ్ముతూ ఉన్నాం. చూడండి, దేవుని యందు నమ్మిక ఎన్నడూ నీ నిరీక్షణ ఎన్నడూ కూడా నిన్ను
సిగ్గుపరచదు. నువ్వు విశ్వాసముతో దేవుని దగ్గరికి వస్తాను, దేవుని దగ్గరికి ఉంటాను, దేవుడు నాకు తప్పకుండా అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, నాకున్న బాధలు తొలగిస్తాడు, నాకున్న పాపాన్ని తొలగిస్తాడు, నా కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహిస్తాడు, నా కుటుంబంలో శాంతిని దేవుడు నాకు ఇస్తాడని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే తప్పకుండా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నమ్మి ప్రార్థన చేస్తే తప్పకుండా పొందుకుంటావు. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే కలిగే కొన్ని దీవెనలు చెప్తాను. దేవునితో సంబంధం పెరుగుతుంది. ఎవరితో అండి? నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవునికి నీకు మంచి కనెక్షన్, అంటే మంచి సంబంధం అనేది కలుగుతుంది. లూకాసు వార్త 11వ అధ్యాయము 2-4 వచనాలు. అందుకాయన మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావాల్సిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. 2వ వచనం ఏముందమ్మా? మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. దేవునికి స్తోత్రాలు. దేవునితో సంబంధం అనేది పెరుగుతూ ఉంది. మన మనుషులతో సంబంధం ముఖ్యమా, దేవునితో సంబంధం ముఖ్యమా? చెప్పండి. దేవునితో సంబంధ బాంధవ్యాలు నీకు చక్కగా ఉంటే దేవుడు నీకు వచ్చే సమస్యలన్నిటి నుంచి ఆయన ఏం చేస్తాడండి? నిన్ను విడుదల ఇస్తాడు. నీ మీదికి దండెత్తి వచ్చేవారిని ఆయన ఏం చేస్తాడంట? రాకుండా నిలుపుతాడు. ఎన్నో రోజులుగా నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన ఆత్మలను యేసు నామములో ఆయన ఏం చేస్తాడు? గద్దిస్తాడు. దేవునితో సంబంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకములో నువ్వు దేనితో సంబంధాన్ని కలిగి ఉన్నావు? ఈ లోకములో మనుషులతో సంబంధం ఎక్కువ. దేవుడు చెప్పే మాటలు వినకుండా ఈ లోకములో మనుషులు చెప్పే మాటలు మనం వింటూ ఉంటాం. అవునా కదమ్మా? మనుషుల మాటలు తప్పకుండా వింటాం. దేవుడు చెప్పిన మాటలు బైబిల్ గ్రంథంలో ప్రతి సండే మేము ఎన్నో రకాలుగా మీకు బోధిస్తూ ఉన్న మంచి మంచి విషయాలను, ఆ విషయాలు కొన్నిసార్లు పాటించారు. కానీ ఈ లోకములో ఉన్నవారు ఏదైనా చెబితే ఏం చేస్తాం? అది వెంటనే అది అంగీకరిస్తాం, అది పాటించడానికి సిద్ధపడతాం. దేవుడు చెప్పినట్టుగా చేయరు, కానీ మనుషులు చెప్పినట్టుగా చేయడానికి మనుషులు సిద్ధపడతారు. నిజంగా దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే, దేవునితో సంబంధం నీకుంటే నువ్వేం చేస్తావు? దేవుడు ఏది చెప్పినట్టుగా అదే చేస్తావు. ఒక మనిషితో సంబంధం ఉంటే ఏం చేస్తావండి? ఆ మనిషి ఏం చెప్పినట్టుగా అది చేస్తాం. అవునా? రెండు మంచి మనకు అక్కలు పరిచయం అనుకో, లేడీస్ ఎవరన్నా అక్క ఏ చీర కట్టుకుంటే మనం ఆ చీర కట్టుకోవాలి. మన పక్కింటమ్మ ఏది బాగా ఆమెకి ఏమి ఇష్టమో ఆ ఇష్టమే మా ఇష్టం. ఎక్కువ ఏ సీరియల్ చూస్తుంది అనుకో, ఇక్కడ ఉన్న అక్క కూడా, ఈ చెల్లె కూడా ఏం చేయాలా? అదే చీర చూడాలి. ఆమె భర్తకు ఏం వండి పెడుతుందో ఈమెం చేయాలా? అదే వండి పెట్టాలి. అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగితే ఏం కావాలా? మా ఇంట్లో కూడా అట్లనే జరగాల. అంటే ఆమెకున్నటువంటి ప్రేమ ఏం చేస్తుంది? క్రియల్లో వ్యక్తపరుస్తూ ఉంది. సంబంధం నువ్వు ఇలా చేయమని చెప్తే ఆమె ఏం చేస్తుంది? అదే రీతిగా చేస్తుంది. ఆమె జీవితంలో ఆమె చెప్పినట్టుగానే చేస్తుంది. గిరి కూడా దాటదు. అంతేనా? ఎట్లా చెబితే అట్లా వింటుంది. ఆమె ఏదో కొన్ని అన్ని పొడగొట్టుకుంటే ఏమో కూడా కొన్ని అన్ని పొడగొడతాయి. చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది మనల్ని పక్కదో పట్టించేవారు ఉంటారు ఈ లోకంలో. మనుషుల సంబంధాలు అలాంటివే. మనుషుల సంబంధాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. మనుషుల సంబంధాలు అవసరంతో ముడిపడి ఉంటాయి. మనుషుల సంబంధాలు నీ దగ్గర నాకేదో అవసరం ఉంటే అవసరం కోసమే చక్కగా మాట్లాడతాం. అమ్మా, అమ్మా, చెల్లి, తమ్ముడు, అక్క అని చెప్పి నానా రకాలుగా మాట్లాడతాం. అవసరం తీరిన తర్వాత ఆమె ఎప్పుడు చూడలేదే అని మాట్లాడే స్థాయికి మనుషుల దగ్గర జారిపోతారు. మనుషులు ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు నేను ఎంతగానో ప్రేమిస్తారు.
డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర ఆస్తున్నప్పుడు, పదవి ఉన్నప్పుడు, ఈ లోకంలో నువ్వు కలిగిన మంచి సంపద ఉన్నప్పుడు, బంగారం ఉన్నప్పుడు, మంచిగా 20 తులాల బంగారం ఉన్న ఆమెకు స్నేహితులు ఎక్కువ. ఎందుకు తెలుసా? ఎప్పుడైనా బంగారం మన దగ్గర లేకపోతే నీ బంగారు తాడిస్తావా, నేను ఊరి పోయేస్తా, మనం రాగానే తెచ్చిస్తా. చెవులో కమ్మలు ఇస్తావా, నీ చెవులో కమ్మలు ఇస్తావా, నేను పెట్టుకొని పోయి మళ్ళా పోయి రాగానే మళ్ళీ నీకు ఇస్తా. అట్లా పెట్టుకొని పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వేరే వాళ్ళ కమ్మలు పోయి తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పోయిన తర్వాత ఇద్దరికి అక్క చెల్లెలకు అప్పటిదాకా అక్క తొక్క అనుకుని ఉన్న వాళ్ళంతా ఎప్పుడైతే ఆ తేడా వచ్చిందో భయంకరంగా తిట్లాడుకొని కొట్లాడుకొని ఉన్నారు. మనుషుల సంబంధాలు తాత్కాలికమే. మనిషి ఏ మనిషిని ఎక్కువగా ప్రేమించినా ఏదో అవసరం ఉంది కాబట్టి నిన్ను అతిగా ప్రేమిస్తూ ఉన్నట్టే. కొంతమంది వారు గుంటలో పడడమే కాదు, వారితో సంబంధం ఉన్న వారందరూ ఏం చేస్తారండి, గుంటలో పడేస్తారు. ఒక ఆమెకు మంచి అక్క పరిచయం. ఆమె రోజు ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉండేది. ఏం చేసేదండి, ఆన్లైన్లో గేమ్స్ ఆడేది. ఈరోజు బాగా ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజులలో, తెలుసా? ఫోన్లో పైసలు పెట్టి ఆడతారు, డబ్బులు పెట్టి ఆడతారు. పైసలు ఎక్కడ పోతున్నాయో తెలియదు, ఎక్కడ పోవు. ఈ ఫోన్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎక్కడో వెళ్ళిపోతాయి. ఖర్చు అయ్యేది ఏముండదు, ఇంకా ఫోన్లోకి వెళ్ళే డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఆమెకు ఫోన్లో గేమ్స్ ఆడేది బాగా అలవాటు, క్రికెట్లో డబ్బులు పెట్టేది అలవాటు, బాల్కు 6 బాల్కు 4 డబ్బులు పెట్టేది, 1000 రూపాయలు 500 పెట్టే అలవాటు బాగా. ఈ అక్క ఎందుకో ఈ చిల్ల అక్కకు పరిచయం అయింది. ఏం చేసిందమ్మా, నేను దీంట్లో బాగా పైసలు సంపాదిస్తున్నా చెల్లి, నువ్వు కూడా బాగా పెట్టి నీ కూడా మస్తు పైసలు వస్తాయి అని చెప్పి ఆ చెల్లికి నేర్పించింది. నాకేం తెలియదు కాక, నేను నీకు బాగా నేర్పిస్తేనే సెల్లు కొనుక్కో, సెల్లు కొనిపించి బ్యాంక్ లింక్ ఇప్పించి ఈ విధంగా ఆడాలని నేర్పించింది. ఆమె అన్నీ పోయినాయి. పోయిన తర్వాత చెల్లి నీకు ఆడరాదే, నేను ఆడిస్తా అని చెప్పి ఆమె పైసలు పోయినాయి, ఈమె పైసలు పోయినాయి. ఆమె రోడ్డున పడ్డది, ఇంకోరు ఈమె రోడ్డున పడేసింది. ఈమె 10 మంది, అంత రోడ్డునే. చాలామంది ఈ లోకంలో స్వార్థ ప్రియులు చాలామంది ఉంటారు, నిన్ను పక్కదో పట్టించడానికి. చాలామంది నీ మేలు కోరుకునేవారు కొంతమందే, నీ మంచి కోరుకునేవారు కొంతమందే, నిన్ను శ్రద్ధ చూపేవారు కొంతమందే. మిగతా వాళ్ళంతా ఎవరండి, అవసరానికి మన దగ్గరికి వచ్చేవాళ్ళే. సంబంధాలు అలా ఉంటాయి మనుషులతో. అవసరం తీరిపోయిన తర్వాత, అవసరం ఉన్నప్పుడు అమ్మా పెద్దమ్మ, అబ్బా పెద్దమ్మ అంటే సొంత పెద్దమ్మ అయినట్టే, అవసరం ఉంది కాబట్టి. అవసరం తీరిన తర్వాత అని ఏదో ఒకటి అనేస్తారు. చాలా అవసరాలు, మనుషుల అవసరాలు అట్లా ఉంటాయి. కానీ దేవునితో సంబంధం నీ స్థితిగతులను మార్చివేస్తుంది. దేవునితో సంబంధం నిన్ను ఆశీర్వదించబడుతుంది. దేవునితో సంబంధం నీ కుటుంబంలో శోధనలు రాకుండా, వచ్చిన శోధన నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవునితో సంబంధం నీకు ఆహారమైనప్పుడు ఆహారము, ఆకలైనప్పుడు ఆకలి, దప్పికేసినప్పుడు నీళ్లు, వస్త్రహీనతతో ఉన్నప్పుడు నీకు చక్కటి వస్త్రాలు ఇచ్చి దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడు నువ్వు ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గంలో మీరు నడవాలో ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ కొట్లాడైతుంది కదా మన చర్చిది. చాలాసార్లు సునాసార్ నాతో అన్నాడు, నువ్వు కోర్టుకు వెళ్ళరా అన్నాడు. కోర్టుకు నేను పోను, నేను కోర్టుకు వెళ్ళనే వెళ్ళా. చాలాసార్లు అన్నా, నాకేం అవసరం కోర్టుకు వెళ్ళడానికి? కోర్టు నియమిస్తే నేను ఉన్నానా? పోలీసు వాళ్ళు నియమిస్తే నేను ఉన్నానా? అంటే రౌడీలు నియమిస్తే నేను ఉన్నానా? లేదు, దేవుడు మమ్మల్ని ఇక్కడ అపాయింట్ చేశాడు. దేవుడు మమ్మల్ని ఇక్కడ ఉండమన్నాడు. దేవుడు ఉండమన్నందుకు మేము ఇక్కడ ఉన్నాం. కానీ ఈ లోక సంబంధం వారు చెప్పినందుకు మేము ఉండలేదు. నేను వెళ్ళు చాలాసార్లు అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కోర్టుకెళ్ళు, నువ్వు కోర్టుకెళ్ళు అంటే ఫస్ట్ మనమే కోర్టుకెళ్తే, చూడు ఇన్ని రోజులు మా దగ్గర ఉన్నారు, మా మీద కేసు వేసిర్రు అని చెప్పుకోవడానికి ఎవరని చెప్తే, అబ్బా ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉన్నారు, ఆ సేటు మీద నేను కేసు వేసిర్రు అని చెప్పి అందరికీ ఏమవుతుంది, మనం తప్పుడోలుగా కనబడతాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఏ కోర్టుకు మేము వెళ్ళాం, ఎట్టి పరిస్థితుల్లో ఏ పోలీస్ స్టేషన్కు మేము వెళ్ళాం, ఎట్టి పరిస్థితుల్లో ఏ రౌడీలను మేము తీసుకొని రాం. మాకంతా దేవుడే ఆధారం. హల్లెలూయా! దేవుడే మాకు అన్నిటికీ ఆధారమై ఉన్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారు, మనం వెళ్ళలేదు, కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో తిట్టి పంపించేస్తారు. తర్వాత రౌడీలను తీసుకొచ్చారు. తర్వాత కోర్టుకు వాళ్ళే వెళ్ళారు. అందరూ ఏమంటున్నారు తెలుసా, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న పాస్టర్ మీద వాళ్ళు కేసు వేశారని ఇప్పుడు మన మీద సానుభూతి పెరిగింది. హల్లెలూయా! దేవునికి నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు
బోధిస్తాను. దేవునితో సంబంధం ఉంటే నువ్వు ఏ ఆలోచనతో ఏ నిర్ణయం తీసుకోవాలో దేవుడు నీకు తెలియచేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు కనుక చూసినట్లయితే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ తరము వారిలో నోహో అనే ఒక మంచి భక్తుడు ఉన్నాడు. ఆ దేవుడు సృజించినప్పుడు భయంకరమైన పాపం పెరిగిపోయింది లోకంలో. తినడం తాగడం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ఆ లోకంలో. దేవుడు చూసి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఏదో చేయాలని ఆశపడ్డాడు. అలాంటి చూస్తూ ఉన్నప్పుడు వారిలో ఒక నీతిమంతుడు కనబడ్డాడు. ఎవరండి ఆయన పేరు? నోవహు. ఏం పేరు ఆయన పేరు? నోహహు. చూడండి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. చాలామంది ఎంత నీతికుంటారో తెలుసమ్మా, ఎంత నీతికుంటారంటే పరుల సొమ్ము ఏది కూడా ముట్టుకోరు, ఎవరిని మాట్లాడరు, చెడ్డ మాటలు పలకరు. వాళ్ళ కలిగిన దాంట్లో జీవించినంత కాలం వాళ్ళని ఎవ్వరు కూడా ఏలెత్తి చూపించే విధంగా ఉండదు వాళ్ళ జీవితం. అమ్మో ఆమెనా ఎంత మంచివాడో, ఆమెనా ఎంత మంచిదో అని చెప్పి వాళ్ళ గురించి ఎవరు చూసినా ఎన్ని తరాలైనా జ్ఞాపకం చేసుకునే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. ఎవరికి హాని చేయరు. వాళ్ళ దగ్గర ఉంటే ఏం చేస్తారు? ఇవ్వగలిగితే తప్పకుండా వారు ఇస్తారు. ఇంటికి వచ్చే వారికి చక్కటిగా భోజనం పెట్టి పంపిస్తారు. బాధల్లో ఉన్న వారికి ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే సహాయం చేసి పంపిస్తారు. అంటే ఎవరికి హాని చేయరు, కానీ వాళ్ళు ఏం చేస్తారండి? అందరికీ మేలే చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మేలు చేసే గుణం మనకున్నదా? ఉన్నదా? ఎప్పుడు స్వార్థమే. ఏంటండి? నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నేను బాగుండాలి, నా కూతుళ్ళు నా కొడుకు బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళంతా ఎటుపోయినా నాకు సంబంధం లేదని ఒక స్వార్థ బుద్ధి మనలో ఉంటుంది. ఉంటుందా? నేను మాత్రమే మంచిగా ఉండాలనుకుంటాం. కాదు, నీతిమంతుడు అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అయితే భయంకరమైన పాపము రాజ్యం వెళుతున్న సమయంలో భయంకరంగా మనుషులు తాగుబోతులై, తిండిబోతులై, దొంగలై, వ్యభిచారులై ఇష్టానుసారంగా జీవించే పరిస్థితిలో దేవుడు వారందరినీ పాడు చేయాలని చూసినప్పుడు వారిలో ఒక్కడు నీతిమంతుడు కనబడ్డాడు. ఆయన పేరే నోహహు. ఒక ఓడ తయారు చేయి, ఒక ఓడ తయారు చేసి నీవును నీ పిల్లలను ఇంకా నీ కోడలు, 3 కుమారులు ఆయనకు. ఎంతమంది అండి? 3 కుమారులు. 3 కుమారులకు 3 భార్యలు. మొత్తం ఎంతమంది? 3 కోడళ్ళు, 3 కొడుకులు, తన భార్య, ఆయన. ఎంతమంది అవుతారమ్మా? 8 మంది. ఆ 8 మంది ఏ విధంగా ప్రవేశించగలిగినారు? మిగతా 7 మంది ఈయన మంచితనం వల్ల. నువ్వు చేసే మంచితనం నీ కుటుంబానికి ఆశీర్వాదం కావచ్చు. నీవు చేసే మంచి పనులు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండొచ్చు. నీవు చేసే ప్రార్థన నీ కుటుంబాన్ని ఆశీర్వదించబడవచ్చు. నీ కుటుంబం పాపములో, శాపములో, కీడులో పడకుండా అది కాపాడుతూ ఉండొచ్చు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి రోజు? మీ భార్య కోసం, మీ భర్త కోసం, మీ పిల్లల కోసం చేస్తున్నారా? నిజంగా చేస్తున్నారా? నిజంగా పొద్దున్నే 4 గంటలకు ఎప్పుడు లేస్తారో మీరు నాకు తెలియదు. 4-5 లేస్తే ఎంబటే మోకరించి ప్రార్థన చేయండి. దేవా, నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు, నా కూతుర్ని కాపాడు, నా కుమారుని కాపాడు. అంతేనా? నా మనుమరాలను కాపాడు. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళ చదువుల్లో వారికి తోడుగా ఉండు. 2 మాటలు పలుకు చాలు. దేవా, నా కొడుకును కాపాడు, నా కొడుకును మార్చు, నా మనమాన్ని మార్చు, నా మనవరాలను మార్చు, నా బిడ్డకు బాగలేదు ప్రభువా, నా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచే, ఎన్నో బాధల్లో ఉందని చెప్పి మనస్ఫూర్తిగా మనుషులకు చెప్పేయడం కంటే దేవునికి ఉదయాన్నే లేచి చెప్తే నిజంగా నీ ప్రార్థన నీ కుటుంబానికి ప్రాకారముగా ఉంటుంది. ప్రాకారం అంటే ఏంటమ్మా? గోడలా ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదం. ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే ప్రార్థన చేస్తాడో, ఏ తల్లిదండ్రులైతే వారి కోసం, వారి పిల్లల కోసం, వారి చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తారో నిజముగా ఆ యొక్క కుటుంబము దీవించబడుతూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ నోహవు ఒక్కడే నీతిమంతుడు. మనం కూడా నీతిగా బ్రతుకుదాం, మనం కూడా నిజాయితీగా బ్రతుకుదాం.
ఈ లోకంలో నిజాయితీగా నీతిగా ఉన్నందుకు లాభము లేకపోయినా దేవుని నుంచి వచ్చే లాభము చాలా గొప్పది. ఈ లోకంలో ఉన్న మనుషుల కంటే 100 పైనుంచి లాభాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు అన్ని కలితే అంతేమ్మా, అన్ని కలితే కదా, అన్ని కలితే. మీ దగ్గర కల్తీ లేనివి దొరుకుతున్నాయా? లేదు. అన్నిట్లలో కలితే, ప్రతి మనిషి కలితే, మనిషి హృదయమే కల్తీ. అన్నిట్లలో కలితే, నువ్వు తినే తిండిలో కలితే, కూరగాయల్లో కలితే, కోళ్ళు అప్పుడు ఎట్లండి, అప్పుడు 60 రోజులకు వచ్చేవి, ఇప్పుడు 42 రోజులకే కాదు 30 రోజులకే వస్తున్నాయంట. సూదులు గుచ్చి దాన్ని ఏం చేస్తున్నారు, తొందరగా పెరిగేటట్టు చేస్తున్నారు. ఆ ఇంజక్షన్లు కలిగిన దాన్ని, అలాంటి చికెన్ మనం తిని మన ఆరోగ్యం అంతా పాడైపోతుంది. హార్మోన్స్ ప్రాబ్లం వస్తున్నాయి. ఎన్నో రకరకాలైన అన్ని కలితే. ఎక్కడున్నది కల్తీ? ఎక్కడంత కలితే. హృదయాలు కలితే, మనిషి హృదయాలన్నీ కల్తీ. చూడండి, అంటే అలాంటి సమయాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు నోహవుతో మాట్లాడుతూ అంటున్నాడు ఏమని? ఆయన నీ ఓడలోనికి నువ్వు ప్రవేశించు. నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే నీ ద్వారా నీ కుటుంబము దీవించబడు. మనం చేసే మంచి మనతో మన పిల్లలతో వస్తుందంట. తెలుసమ్మా? నువ్వు చేసే మంచి పనులు, నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉంటాడు. అందరూ రాబోయే దినాల్లో ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది, జలప్రళయం రాబోతుంది. అలాంటి జలప్రళయంలో నువ్వు తప్పించుకోవడానికి ఒక ఓడను తయారు చేసుకోమని దేవుడు నోహవుతో చెప్పాడు. ఆయన పెద్ద ఓడను తయారు చేసి ఆయన ద్వారా, ఆయన బట్టే ఆయన భార్య వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీతిమంతుడు కాబట్టే దేవుడు ఆయన భార్యకు అవకాశం ఇచ్చాడు. ఆయన నీతిమంతుడు కాబట్టే ఆయన పిల్లలకు అవకాశం వచ్చింది. ఆయన నీతిమంతుడు కాబట్టే వాళ్ళ కోడళ్లకు అవకాశం వచ్చింది. నిజంగా నువ్వు ఒక్కరివి నీతిగా ఉంటే నిజంగా ఎన్నో కుటుంబాలకు ఆశీర్వాదం. నీ తరాలు, నీ ద్వారా అనేకమైన తరాలకు, మా నాయనమ్మ ఉండే మమ్మల్ని ఎంతగో ప్రార్థన చేసేదని ఆ దీవెన అనేకులకు తరాలకు ఉండబోతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పొద్దున్నే లేచి మా నాన్నమ్మ ప్రార్థన చేసేదండి. 4 గంటలకు లేచి టక్క గంట కొట్టినట్టే. అబ్బా, ఈ బైబిల్లో చాలా వాక్యాలు కంటతో వస్తాయి. దుష్టులను చూసి చెడ్డవాళ్ళని చూసి నువ్వు వ్యసన పడకము, అదంతా ఎన్నో వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ ఏం చేస్తుంది తెలుసా? చక్కగా ఆమె చదువుకోలేదు కానీ చక్కగా దేవుని వాక్యాన్ని బాగా చెప్తుంది, బాగా ప్రార్థన చేస్తుంది. దేవా, పొద్దులేసి నా కొడుకుని దీవించు, నా కోడలను దీవించు, జీరోమును దీవించు, నీ సేవలో వాడుకో అని చెప్పి ఎప్పుడు మా కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేది. చూడండి, నిజంగా తల్లి ఆ ప్రార్థనే ఈరోజు మమ్మల్ని ఈ విధంగా ఉంచిందని ఖచ్చితంగా నేను చెప్పగలను. నిజంగా నీవు కూడా రాబోయే తరానికి నువ్వు నోహు వలె దీవెనకరంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ హృదయం స్వచ్ఛమైనదిగా ఉండాలి. నువ్వు నీతిమంతునిగా నువ్వు జీవించాలి. నీలో ఏ లోపము కూడా కానరావద్దు. భూతద్దం పెట్టి ఎతికిన అబ్బా మాతోటి కాదురా బాబు, వీళ్ళలో తప్పు ఎతకడం మాతో కాదు అన్నట్టుగా జీవించే నిజంగా భావి తరాలకు నీవే ఒక మంచి వంశవృక్షంగా మారిపోతావు. హల్లెలూయా. దేవుని బట్టే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మా డాడీని బట్టే నేను ఇక్కడ ఉన్నా, అంతేనా? తర్వాత దేవుడు సేవకు పిలిచాడు, ఇక్కడ ఉన్నామన్నాడు, అది ఒకటే. కానీ దేవుని డాడీని బట్టే నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. దేవునితో సంబంధం కలిగి ఉంటే సమస్యలన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడండి? విడుదల కలిగిస్తూ ఉంటాడు. దేవునితో నీ సంబంధం ఎలాగున్నది? వాళ్ళంతా ఓడలోకి ప్రవేశించారు. తర్వాత పెద్ద తుఫాను వచ్చింది. ఎన్నో రోజులుగా 40 రోజులు కంటిన్యూగా వర్షం పడ్డది. అన్నీ మునిగిపోయాయి. తర్వాత నోహవు కుటుంబం ఒక్కటి బ్రతికింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా కీడు నుంచి తప్పించబడాలంటే నిజంగా ఈ రోజులలో భయంకరమైన రోజులు రాబోతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది త్వరలోనే. ఇప్పుడు ఇశ్రాయేల్ మీదకి ఇరాక్ భయంకరమైన దాడులు చేస్తూ ఉన్నాయి, విపరీతంగా దాడులు చేస్తూ ఉన్నాయి. ఇశ్రాయేల్కి ఏమైనా అయితే, ఆ దేశానికి ఏమైనా అయితే, అమెరికా, మన క్రైస్తవ దేశాలు ఏవి కూడా వాళ్ళందరూ కూడా మన యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తున్నారో వాళ్ళ మీద వీళ్ళంతా యుద్ధం ప్రకటిస్తున్నారు. ఎవరైతే ఇరాన్ మీద దాడి చేస్తే వాళ్ళకు సంబంధించిన దేశాలు, ముస్లిం దేశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా
యుద్ధానికి వస్తారు. యుద్ధం కొట్టుకొని మూడో ప్రపంచ యుద్ధానికి అది దారి తీసే అవకాశం ఉంది. తిండి దొరకని పరిస్థితి రావచ్చు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి రావచ్చు, భయంకరమైన కరువు పరిస్థితులు రావచ్చు. రాబోయే దినాల్లో నువ్వు ఏ విధంగా ఉంటున్నావో నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి కూడా ఆయన నిన్ను పోషించి తప్పించే దేవుడు. హల్లెలూయా. దేవునితో నీ సంబంధం ఎలా ఉన్నది? రానున్న రోజుల్లో పరిస్థితులు భయంకరంగా ఉండబోతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో దేశాలు ఎన్నో ఇబ్బంది పడ్డాయి. మూడో ప్రపంచ యుద్ధం మనం చూస్తామని నేను అనుకుంటూ ఉన్నాను. పరిస్థితులు అస్సలు భయంకరంగా లేవు. ఇశ్రాయేల్లో 3వ టెంపుల్ కట్టడానికి, దేవుని మందిరం కట్టడానికి ఇశ్రాయేల్ వారందరూ సిద్ధపడుతున్నారు. ఈ విషయంలో ముస్లిం దేశాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. హమాస్ తీవ్రవాదులు దాని మీద దాడి చేస్తున్నారు. ఇది ఎంత జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏ క్షణమైన మూడో ప్రపంచ యుద్ధము ప్రకటించే అవకాశం ఉన్నది. ఆ మధ్య రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు ఏమైందండి? ఇక్కడ నూనె రేట్లు పెరిగిపోయినాయి. అంతేనా? నూనె రేట్లు ఏమైనాయండి? మస్తు పెరిగిపోయినాయి. ఎంత? నూనె 200 ఉండే. అప్పుడు నేను టెక్కలో ఉన్నప్పుడు 80 రూపాయలే. 80 రూపాయలే. 80 అంతేనా? అంతే. 2020 ముందు, సెప్టెంబర్కు ముందు ఎంతండి? అప్పుడు అంతే 80 రూపాయలే. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో అమాంతంగా రేట్లు పెరిగిపోయినాయి. ప్రపంచ దేశాలు మనం ఎగుమతులు దిగుమతులు చేసుకుంటూ ఉంటాం. మన దగ్గర ఉన్నాయని మన దగ్గర పండినవి కాదు, వేరే దేశాల నుంచి మన దగ్గరకు వస్తాయి, మన దగ్గర నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోతాయి. గోధుమలు వేరే దేశాల నుంచి మన దగ్గరకు వస్తాయి, మన దగ్గర నుంచి చాలా రైస్ వేరే దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో ఈ యుద్ధాలు వస్తే ఎక్కడక్కడ స్తంభించిపోతాయి. మనకేం బాధలేదు, మనకేమో ఫుల్ రైసు. అంతేనా? మనం ఏ అన్నం తింటా ఇక బతకొచ్చి 3 పూటలు. ఏ గోధుమలతో పని లేదు, ఇంకా దేంతో మనకు పని లేదు. అంతేనా? అన్ని బయట నుంచి వస్తాయి. అంటే మన దేశం నుంచి వస్తాయి, కొన్ని ఏమో ఇతర దేశాల నుంచి వస్తూ ఉంటాయి. అయితే దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి పరిస్థితిలోనైనా దేవునితో నువ్వు సంబంధం ఉంటే, ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వు దేవునితో సంబంధం ఉంటే ఆయన తప్పించగలడానికి సమర్థుడైనటువంటి దేవుడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. దేవుడు ఎందుకో ఈ మాట చెప్పాలని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 3 verses 10. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక మా భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. చాలమ్మా. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. రాబో శోధన కాలం ఉంది. తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు. కొడుకు ఎక్కడో, తండ్రి ఎక్కడో, పిల్లలెక్కడో, తల్లి ఎక్కడో, ఎక్కడిని ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో చూస్తామో చూడమో. భయంకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి లోకం మీదికి. అలాంటి సమయాల్లో కూడా దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను కాపాడతాను అంటున్నాడు. హల్లెలూయా. అలాంటి శోధన సమయంలో నేను నిన్ను రక్షిస్తాను. భూలోకమంతటి మీదకి శోధన రాబోతూ ఉంది. అలాంటి సమయాలలో నేను నిన్ను కాపాడేదను. ఎందుకు? నువ్వు వాక్యాన్ని గైకొంటూ ఉన్నావు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుని వైపు చూస్తూ ఉన్నావు. నీ విశ్వాసంలో నువ్వు ఎక్కడా తగ్గలేదు, విశ్వాసంలో నువ్వు ఎక్కడా బలహీనపడలేదు. ఎంతమంది నిందలేసినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా దేవుని దగ్గరికి రావద్దని నేను ఎంత ఎగతాళి చేసినా నువ్వు పట్టుకున్న దేవుణ్ణి ఎన్నడూ కూడా నువ్వు విడిచిపెట్టలేదు. నీ విశ్వాసంలో నువ్వు సాగిపోతూ ఉన్నావు కనుక రాబోయే శోధన కాలంలో నేను నిన్ను తప్పించేదను. హల్లెలూయా. నిజంగా కరోనాలో అద్భుతంగా మేము పోషింపబడ్డాం. టెక్కల్లో దేవుడు ఎంత అద్భుతంగా మమ్మల్ని పోషించాడంటే అంత అద్భుతంగా దేవుడు మమ్మల్ని పోషించాడు. లోకమంతా అతలాకుతలం అయిపోయింది. ఇండియా అంతా లాక్డౌన్తో అతలాకుతలం అయిపోయింది. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. తిండి దొరక్క, నీళ్లు దొరక్క, డబ్బులు లేక చాలామంది
పరిస్థితులు బాగలేక ఇబ్బంది పడుతున్నారు, కానీ మాకున్న ఆ 3 నెలలు కూడా దేవుడు ఏది కూడా కొరత చేయలేదు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన రీతిలో మమ్మల్ని పోషించాడు. అదే దేవుడు రానున్న దినాల్లో మన మీదికి, భూలోకమంతటి మీదికి రాబోయే శోధన కాలములో నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. దేవునితో సంబంధం ఉంటే, దేవునితో నువ్వు మంచి సంబంధం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? నీకు ఆలోచన చెప్పి చక్కటి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. దేవుని నామానికి సమస్తమైన మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.